నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వింటర్ సీజన్‌లో ముఖ్యంగా చాలామందిలో మనకు హెయిర్ యొక్క ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మాయిశ్చర్‌లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ మాయిశ్చర్ తగ్గిపోయి డ్రైనెస్ ఎక్కువ అవ్వడం వల్ల హెయిర్‌లో డ్రైనెస్, హెయిర్ ఫాల్, స్కాల్ప్ అంతా ఇచ్చింగ్‌గా ఉండడము, పొడిలాగా రాలడము, హెయిర్ యొక్క ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అవ్వడం, ఇవన్నీ కూడా కామన్‌గా మనము అందరిలో చూస్తూ ఉండేటువంటి ఎక్కువ సింప్టమ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ వింటర్‌లో మనము ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరియు ఆయుర్వేద అనుసారం ఎటువంటి ఆయిల్ అప్లికేషన్స్ ద్వారా ఈ మన వింటర్ కేర్ అనేది చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారం మనము హెయిర్ యొక్క హెల్త్‌ని కాపాడుకోవడానికి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా కలర్‌ని రెస్టోర్ చేయడము, మరియు హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేయడము, ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ జరగడానికి కూడా కొన్ని రకాల హెర్బ్స్ మనము రెగ్యులర్‌గా వాడుకోవడం ద్వారా కూడా ఈ యొక్క హెయిర్ గ్రోత్, కలరింగ్ రెస్టోరేషన్ మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా మనము చేసుకోవచ్చు. ముఖ్యంగా బాదాం ఆయిల్ అండ్ వీట్ జెమ్ ఆయిల్, ఈ 2 ఆయిల్స్ హెయిర్‌కి రెగ్యులర్ అప్లికేషన్ ద్వారా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది. సో, ఇంటర్నల్‌గా చూసుకున్నట్టయితే కోకోనట్ పల్ప్ ఆర్ కోకోనట్ మిల్క్‌ని తీసుకోవడం ద్వారా, మరియు బాదాం, క్యాష్యూస్ గానివ్వండి, సో జెర్మినేటెడ్ వీట్ అంటాం. ఏవైతే మొలకెత్తిన ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, సో వీట్ గోధుమలే గాకుండా మిగిలిన మొలకెత్తిన ధాన్యాలు ఏవైనా తీసుకోవడం ద్వారా కూడా హెయిర్ గ్రోత్‌ని మనం చాలా మటుకు ప్రమోట్ చేసుకునేవాళ్ళం అవుతాం. సో, ఇంకా హెయిర్ స్ప్లిట్టింగ్, డ్రై హెయిర్, ఎవరికైతే థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఉంటుందో, జుట్టు పలచబడిపోవడము, డ్రైనెస్ వల్ల బాగా ఫాల్ అయిపోవడము, ఎండ్స్ అంతా స్ప్లిట్ అయిపోవడం, వీళ్ళలో ముఖ్యంగా జాస్మిన్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. మందార తైలం, ఇవి 2 కూడా రెగ్యులర్ అప్లికేషన్ ద్వారా మనం ఈ సింప్టమ్స్ అన్నిటిని రిలీవ్ చేసుకోవచ్చు. మరొక ఆయిల్ చూసుకున్నట్టయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ ఒక 100 ఎంఎల్ తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఈ ఉసిరి ఆకులు, ఉసిరికాయలు మరియు మెంతి ఆకులు దంచి వేసుకొని, అందులో మనకు ఈ మర్రి యొక్క ఊడలు ఏవైతే ఉంటాయో, బయటికొచ్చినటువంటి ఏరియల్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసుకొని దంచి వేసుకొని, ఆ ఆయిల్‌ని మనము కాచుకొని రెగ్యులర్‌గా అప్లికేషన్ చేస్తూ ఉంటే గనక ఈ స్ప్లిట్టింగ్, డ్రైనెస్ ఆఫ్ హెయిర్, థిన్నింగ్ ఆఫ్ హెయిర్, ఇవన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్‌లోకొస్తాయి. హెయిర్ కలరింగ్ గనక చూసుకున్నట్టయితే మనకు అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం. తొందరగా వైట్ హెయిర్ రావడమే కాకుండా కొంతమందిలో ఓన్లీ రెడ్ కలర్ హెయిర్ అంతా రెడ్డిష్‌గా టర్న్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఈ భృంగరాజ్, ఉసిరి, కరక్కాయ, గోరింట, నీలి, వీటిని సమపాలుగా తీసుకొని ఒక 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్‌లో వేసి, అంటే ఈచ్ 10 గ్రామ్స్ తీసుకొని 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్‌లో వేసి దాన్ని మరిగించి ఫిల్టర్ చేసుకొని, ఆ ఆయిల్‌ని రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటూ ఉంటే గనక ముఖ్యంగా ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌లో బాగా పనికొస్తూ ఉంటుంది. సో, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మనకు 100 ఎంఎల్ సెసేమ్ ఆయిల్, అంటే నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్, ఇవి మూడిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీ, సో ఈచ్ 100 ఎంఎల్ తీసుకొని మనకు 2 పిడికిళ్ళు డ్రై ఆమ్లా ఆర్ వెట్ ఆమ్లా, అంటే పచ్చి ఉసిరి, దంచిన ఉసిరికాయలు గానివ్వండి, లేదా డ్రై ఆమ్లా మార్కెట్‌లో దొరికేవి, అవి 2 పిడికిళ్ళు, మరియు 2 పిడికిళ్ళ కరివేపాకు, ఇవి రెండిటిని మనకు నలగబలగా, అంటే కచ్చా పచ్చాగా దంచి ఆ 3 ఆయిల్స్‌లో వేసి సన్నని మంట మీద మరిగిచ్చి, ఆ ఆయిల్‌ని చల్లారిన తర్వాత ఒక మనకు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని రెగ్యులర్ యూసేజ్ చేస్తూ ఉంటే గనక తప్పకుండా హెయిర్ రీగ్రోత్ అనేది బాగా అవుతుంది. ఫాల్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఉసిరికాయ ఏదైతే ఉందో, సో దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఉసిరి అండ్ కర్రీ లీవ్‌గా చెప్పుకునే కరివేపాకు, ఇవి 2 కూడా హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడంలో మంచి ఏజెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో, నేను చెప్పినటువంటి ఈ యొక్క కలరింగ్ ఏజెంట్ మరియు హెయిర్ ఫాల్‌కి సంబంధించిన 2 ఆయిల్స్ కూడా, ఈ నేను చెప్పిన హెర్బ్స్‌తో తయారు చేసినటువంటి ఆయిల్స్ మా దగ్గర లభ్యమవుతూ ఉన్నాయి. ఇవి కాకుండా జాస్మిన్ ఆయిల్ కానివ్వండి, మందారం ఆయిల్ కానివ్వండి, పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మా దగ్గర అవి లభ్యమవుతూ ఉన్నాయి. మీకు గనక మీరు తీసుకోవాలనుకుంటే మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి, సో మీరు త్రూ కొరియర్ ద్వారా ఈ ఆయిల్స్‌ని తెప్పించుకొని మీరు వాడుకుంటే తప్పకుండా మీ యొక్క హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. థిన్నింగ్ ఆఫ్ హెయిర్, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా చాలా మటుకు మీకు రిడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క హెర్బ్స్ అన్నీ కూడా మేము డైరెక్ట్‌గా
ఫార్మ్ ల్యాండ్స్ నుంచి లేదా ఫార్మర్స్ నుంచి తెప్పించుకొని మేము స్వయంగా ప్రిపేర్ చేసిన ఆయిల్స్ కాబట్టి మేము ఖచ్చితంగా అథెంటికేటిక్‌గా మంచి ప్రాసెస్‌లో తయారు చేశాం కాబట్టి మీకు మంచి రిజల్ట్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హెయిర్ ఫాల్ సమస్యలు ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ ఉంటే తప్పక మా వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయండి. హెయిర్ ఫాల్ సమస్య గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.